మార్నింగ్ టైమ్ స్టోరీస్. కొత్త జంట రెండవ భాగం. మొదటి భాగంలో సురేష్ కీర్తిలను సితార వాళ్ళ ఇంటికి తిరిగి తీసుకుని వస్తారు. ఆ తర్వాత ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళేం మాట్లాడారు, వీళ్ళు అసలేం అడిగారు అనేది ఇప్పుడు చూద్దాం. అసలు మీరు డబ్బెందుకు తీసుకుని వెళ్ళారు? మళ్ళీ ఇక్కడికి మీరు తిరిగి వచ్చి మా డబ్బులు మాకు ఎందుకు ఇచ్చారు? అసలేం జరిగిందంటే, మనందరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నా భర్తకి ఫోన్ మోగింది. ఆయన నిద్ర లేవలేదు. నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను. అప్పుడు సురేష్ స్నేహితురాలు మీనా ఫోన్ మాట్లాడింది. కీర్తి, సురేష్ వాళ్ళ నాన్నకి అస్సలు బాగోలేదు, హాస్పిటల్లో చేర్పించారు, మీరు త్వరగా రండి అని తను గట్టిగా చెప్పడంతో నేను నా భర్తని లేపి అదే విషయాన్ని చెప్పాను. ఇక మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక మేమిద్దరం కిందకు వచ్చాం. కింద ఆమెతో మాట్లాడుతూ రూమ్ రెంట్ పే చేస్తామని చెప్పాము. అలా చెప్పిన వెంటనే ఆమె మాకు క్యూఆర్ కోడ్ చూపించింది. దానికి మేము పేమెంట్ చేస్తున్న సమయంలో పేమెంట్ ఫెయిల్ అవుతూ ఉండగా మళ్ళీ కాల్ వచ్చింది. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆయనకి గుండె ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి, మీరెక్కడున్నారు, త్వరగా రండి అని మీనా మాట్లాడిన వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాము. మీ దగ్గర డబ్బున్న సంగతి మాకు తెలుసు కాబట్టి ఆ డబ్బు తీసుకుని హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరాం. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. నాన్నగారికి ఆపరేషన్ కూడా చేయించాం. ఇంటికి తిరిగి ఆయనను తీసుకొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ గోవాకి వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్లో మీ గురించి అడిగాము. అప్పుడు ఆ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి, వాళ్ళ అడ్రస్ నాకు తెలియదండి, వాళ్ళేమీ చెప్పలేదు, కానీ వాళ్ళు ఊరికి టికెట్ మాత్రం ఇక్కడే బుక్ చేసుకున్నారు, వాళ్ళ ఊరి పేరు అంటూ మీ ఊరి పేరు చెప్పింది. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఏం లేదు. ఇంకా మీ ఊరు కనుక్కొని మీ ఊరికి వచ్చాము. అక్కడ చాలామంది మీ గురించి అడిగాను, కానీ ఎవ్వరూ చెప్పింది లేదు. ఒక్క అమ్మాయి ఒక చోటుకి వెళ్ళారు అని చెప్పిందాం, ఇక్కడికి వచ్చాము అంటూ అలా జరిగిన విషయం అంతా చెబుతారు. ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడు సితారా, అయ్యో ఇదంతా జరిగిందా, మేము తప్పుగా మీ గురించి అనుకున్నాము, అందుకు ఇక వాళ్ళు ఏమీ మాట్లాడరు. మరేం పర్వాలేదులే, జరిగిందంతా మంచికే అనుకుందాం, కానీ మీరు ఆ రోజు ఏమీ ఎంజాయ్ చేయలేదు. మనం రేపు ఎక్కడికైనా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం, మీరు ₹1 కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనడంతో వాళ్ళేమీ మాట్లాడరు. దయచేసి మీరు మా మాటని కాదనకండి, అంగీకరించండి అని కీర్తి పట్టుపట్టడంతో వాళ్ళు సరే అంటారు. ఆ రాత్రి వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారిన వెంటనే సితార నిద్రలేస్తుంది. ఇంట్లో వాళ్ళెవరూ కనపడకపోవడంతో కంగారుగా, ఏవండి నిద్రలేవండి, ఏవండి అని కంగారుగా నిద్రలేపుతుంది. అతను నిద్రలేచిన వెంటనే జరిగిన విషయమంతా చెప్తుంది. అతను కంగారుగా, ముందు నువ్వు దాచిపెట్టిన నగలు ఉన్నాయో లేదో చూడు, నేను డబ్బులు చూస్తాను అని అంటాడు. అలా ఇద్దరు కూడా తలో దిక్కు వెళ్తారు. అక్కడ నగలు తీసుకొని అతను డబ్బు తీసుకొని ఇద్దరు ఒక చోటికి వస్తారు. డబ్బులు నగలు ఇక్కడే ఉన్నాయని అనుకుంటారు. డబ్బులు నగలు ఇక్కడే ఉన్నాయి, కానీ వీళ్ళెక్కడికి వెళ్ళారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా, ఏమీ అర్థం కావడం లేదు. కొంత సమయం తర్వాత సురేష్ కీర్తి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి సితారా సీను ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమైంది, మీరెందుకు అలా చూస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, మేమెంత కంగారు పడ్డామో తెలుసా, మాకు ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటుంది, అందుకే ఇద్దరం అలా వాకింగ్కి వెళ్ళి వచ్చాము. ఊరు మొత్తం తిరిగాం, చాలా బాగుంది ఊరు. అవునా, సరే అయితే మీరు టిఫిన్ ఏం తింటారో చెప్తే నేను అది తయారు చేస్తాను, నేను కూడా మీకు సహాయం చేస్తాను అంటూ సితార వద్దు అంటుంది. కానీ నేను చేస్తాను అని బలవంతంగా ఇద్దరూ కూడా టిఫిన్ తయారు చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత టిఫిన్ పూర్తయిపోతుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత సురేష్, ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్దాం, చెప్తే మనం అక్కడికి వెళ్దాం, మాకసలు అలా ఏమీ తెలియదు, మీరెక్కడికి తీసుకెళ్లినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మనం కులు మనాలి వెళ్దాం, మంచు ప్రాంతం చాలా బాగుంటుంది, ఏమంటారు? అందుకు మీ ఇష్టం అని వాళ్ళనడంతో ఇక వాళ్ళు దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు.
సురేష్ ఒక కార్ని బుక్ చేయడంతో అందరూ కలిసి కార్లో బయలుదేరుతారు. ఇక సాయంత్రానికి ఒక హోటల్కి చేరుకుంటారు. అక్కడే ఉంటారు. వాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉండడంతో వాళ్ళు ఏమీ ఇబ్బంది పడరు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ నీట్గా రెడీ అయ్యి మంచు ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సరదాగా ఫోటోలు దిగుతూ చాలా సంతోషపడతారు. సితారా, అబ్బా, ఈ ప్రాంతం ఎంత బాగుందో! ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా చాలా చాలా మంచి ప్రదేశాలు మనం చూడొచ్చు అని అంటుంది కీర్తి. ఇక వాళ్ళు అవునా అని అనడంతో అవును అంటుంది. కావలసిన అన్ని ప్రాంతాలను చూస్తారు. ఇక వారం రోజులు వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగిన తర్వాత ఇక మేము ఇంటికి బయలుదేరుతాం. కార్ సరాసరి మీ ఇంటి దాకా చేరుస్తుంది. మళ్ళీ మనం కలుద్దాం, కీర్తి వాళ్ళతో చెప్తుంది. తప్పకుండా కలుద్దాం. మంచి శుభవార్తతో నువ్వు మళ్ళీ మన ఇంటికి రావాలి అని అనడంతో కీర్తి తప్పకుండా అంటుంది. ఇక మగవాళ్ళిద్దరూ కూడా మళ్ళీ తప్పకుండా కలుద్దామని చెప్పుకుంటారు. ఇక సితారా వాళ్ళు కారులో వాళ్ళ గ్రామానికి బయలుదేరుతారు. కీర్తి వాళ్ళు కూడా మరో కారులో వాళ్ళ పట్టణానికి బయలుదేరుతారు. సితారా, సీనయ్య ఇద్దరూ ఇల్లు చేరుకున్న తర్వాత చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సితారా అత్తామామ అక్కడికి వస్తారు. అప్పుడు సితారా జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపోయి, అయ్యో పాపం, వాళ్ళని మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిందంతా వింటుంటే బాధగా ఉంది. పోనీలే, మనం తొందరపడి ఒక మాట అనకూడదని తెలుసుకున్నాం అని అంటుంది అత్తగారు. ఇక మావయ్య గారు కూడా అవునవును, అన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా మీరు మమ్మల్ని పిలవండి, మర్చిపోకండి. తప్పకుండా పిలుస్తాం నాన్నా. అన్నట్టు మీరు ఉన్నట్టుండి వచ్చారు? ఏదైనా పనుందా, లేదంటే మమ్మల్ని చూడ్డానికి వచ్చారా? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము. అలాగే మన ఊర్లో ఒక పని ఉంది. ఆ పని గురించి చెప్దామని వచ్చాము. సితారని నేను చదివించాలని అనుకుంటున్నాను. కీర్తి సురేష్ దంపతులు ఎంత బాగా దీని గురించి చెప్పారో. చదువు కావలసిన అన్ని వాళ్ళు చూసుకుంటానన్నారు. మీరేమంటారు అని అడుగుతాడు. ఆ మాట వినగానే తల్లిదండ్రులిద్దరూ కూడా ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. నిజానికి వాళ్ళకి సితారాని చదివించడం అవసరమా అన్నట్టుగా ఉంది. అప్పుడు సీనయ్య, ఏంటి నాన్న ఏం మాట్లాడకుండా కూర్చున్నారు? ఏమాలోచిస్తున్నారు? నేనేమీ ఆలోచించడం లేదు. కానీ ఇప్పుడు చదువు అంటేనే ఏదోలాగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళేమనుకుంటారో ఏమో అని భయంగా ఉంది. అప్పుడు సితారా, వాళ్ళేదో అనుకుంటారని మనం ఏమీ చేయకుండా ఉండిపోతే ఎలా మావయ్య? నాకు కూడా చదువుకోవాలని ఉంది. చదువుకున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత ముచ్చట వేసిందో. నేను చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత మళ్ళీ నా భర్తను కూడా చదివిస్తాను అని అనడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళు కొంత సమయం తర్వాత మాకు కొంచెం సమయం ఇవ్వండి, చెప్తాము అని లోపలికి వెళ్ళిపోతారు. ఇక భార్యాభర్తలిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త మామ ఏం మాట్లాడుతున్నారా అని చాలా కంగారు పడుతూ ఉంటుంది సితారా. సితారా అలా కంగారు పడుతూ ఉంటే సీను, నువ్వేమి కంగారు పడొద్దు. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను చదివిస్తాను అని గట్టిగా చెప్పడంతో సితారా చాలా సంతోషపడుతుంది. లోపల ఉన్న భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరేం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెప్పాలన్నా నాకు కంగారుగా ఉంది. మీరేమంటారు అని అత్తగారు అడగడంతో అతనేమీ మాట్లాడకుండా ఉంటాడు. మావయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు సితారాకి ఏం చెప్తారు అనేది తరువాయి భాగంలో చూద్దాం.